దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం, ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన వాళ్ళారా, నేను స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి పోరాడుతున్నానా అని మనకు అనేక సార్లు అనిపిస్తుంది. నిజానికి ప్రార్థన ప్రాముఖ్యమైనదని మనకు తెలుసు. కొన్నిసార్లు అది ఖచ్చితంగా చాలా కష్టతరంగా, మరికొన్నిసార్లు ఇష్టపూర్వకంగా ఉంటుంది. ప్రార్థన విషయంలో మనకు ఎందుకు ఇలా సతమతమవుతున్నాము, మనకెందుకు ఇలా జరుగుతుంది, ఒకసారి ఆలోచన చేద్దామా? నిజమైన విశ్వాస జీవితము ఒక పరుగు పందెం లాంటిది. మన ప్రార్థనా జీవితంలోని ఎత్తులు, పల్లాలు మరియు మైదానాలు అన్నీ ఈ పరుగు పందెంలోని ప్రతిబింబాలు. ఒక పరుగు పందెంలో మనం ఎలా పరిగెడుతూనే ఉండాలో, అలాగే ప్రార్థనా జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రోత్సాహం కూడా. అపోస్తలుడైనటువంటి పౌలు ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, మరియు ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అని చెప్తున్నాడు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ప్రార్థన అనే పనిలో మనం స్థిరముగాను ఎల్లప్పుడూ కొనసాగే వారముగాను ఉండాలనే భావనను కలిగి ఉన్నాయి. ప్రియులారా, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు గనుక మనము మన సమీప మానవులతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటామో అలాంటి అన్యోన్య సహవాసము ఆయనతో కలిగి ఉండే సమయాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. దేవునితో అలాంటి గాఢమైన అనుబంధమునే మనం కోరుకోవాలి. ఇది మనం ఎల్లప్పుడూ ప్రార్థించినప్పుడు జరుగుతుంది. నిజంగా ప్రార్థన అవసరం లేని రోజంటూ ఏది మనకు ఎప్పుడూ ఉండదు. గనుక ఎడతెగక ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.